హలో గైస్, ఈరోజు ఫస్ట్ వ్లాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఇంతకుముందు మాకు ఒక ఛానల్ ఉండింది. ఛానల్ పేరు ప్రవి వ్లాగ్స్. సో అయితే దాదాపు 1100 వీడియోస్ మేము చేసి పెట్టడం జరిగింది. అందులో చాలా వరకు మోస్ట్ ఎంటర్టైన్ వీడియోస్ అంటే అటు నేను చెన్నైలో ఉన్నప్పుడు చెన్నై వీడియోస్ కావచ్చు, బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరు వీడియోస్ కావచ్చు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ వీడియోస్, కొన్ని టెంపుల్ వీడియోస్, కొన్ని వ్లాగ్స్, పర్సనల్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, చిల్డ్రన్ వీడియోస్, సో కొన్ని అనిమల్ వీడియోస్, కొన్ని ఫన్నీ వీడియోస్, కొన్ని ఫ్రాంక్, కొన్ని డ్యాన్స్ వీడియోస్, ఇలా చాలా పెట్టాం. సో ఇలా చాలా రకరకాల వీడియోస్ పెట్టుకుంటూ యూట్యూబ్లో ఉండే యూట్యూబ్ వ్యూవర్స్ యొక్క ఆదరణ పొంది మేము దగ్గర 17,600 సబ్స్క్రైబర్స్ని పొందడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఆ ఛానల్లో ఈ వీడియో ఎందుకు పెట్టడం లేదంటే మెయిన్ రీజను మేము తెలియక చేసిన తప్పు, తెలిసి చేసిన తప్పు అయితే కాదు. సో మేము చేసిన తప్పు ఎవ్వరూ చేయకుండా ఉండడానికి ఈ వీడియో పెడుతున్నాం. అదేంటంటే మాకు కాపీ స్ట్రైక్ కానీ కాపీ రైట్ కానీ ఇంతవరకు పడలేదు ఆ ఛానల్ మీద. సో ఇప్పుడు ఎందుకు ఈ వీడియో దీంట్లో అప్లోడ్ చేస్తున్నామంటే మెయిన్ ఉద్దేశం ఒకటే అండి. అక్కడ మాకు తెలియక కొన్ని ఫొటోస్ గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని షార్ట్స్ రూపంలో పెట్టడం జరిగింది. సో అయితే మాకు యూట్యూబ్ కొంతవరకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. సో ఎంతవరకు ఇస్తుంది? ఎవరైనా సరే కొన్ని తప్పులు చేస్తే 1, 2, 3 చూసి చూడటం వదిలిపెడతారు. అయితే మేము చాలా వరకు ఫొటోస్ గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, షార్ట్స్ పెట్టడం, గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేయడం, కొన్ని ట్రెండింగ్ సాంగ్స్ యూజ్ చేసి పెట్టడం. వ్యూస్ బాగా వచ్చాయి. ఒక్కొక్కటి 50,000, 1 lakh, ఒక వీడియో అయితే చెప్పాలంటే 10 lakhs పైనే ఉంది వ్యూస్. సో ఇట్లా మేము చేసి ఆ ఛానల్ నుంచి బయటికి రావడం జరిగింది. అంటే ఇంకా ఆ ఛానల్ పనికిరాదనమాట. ఆ ఛానల్ పూర్తిగా ఎత్తిపోయింది. సో అందుకనేసి ఆ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని, ఆ ఛానల్కి ఇచ్చినట్టే మాకు మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా తప్పుల్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకైతే వస్తున్నాం. ఇంకా 2 విషయాలు మా మిసెస్ మీతో ఏదో షేర్ చేసుకోవాలంట, తను మాట్లాడు. హాయ్ అండి, మేము ఇంతకుముందు పెట్టిన ఛానల్లో అయితే తప్పు తెలియక చేయటం వల్లనే జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వారు మాత్రం ఫొటోస్ని అయితే డౌన్లోడ్ చేసి దానికి వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చుంటారు కదండి. సో అవైతే యాడ్ చేయకండి, ఎందుకంటే ఫొటోస్కి మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఏదన్నా మీరు లైవ్ వీడియో షూట్ చేసి ఉంటారు కదా, సో వాటికైతే వాయిస్ ఓవర్ని యాడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదే ఖచ్చితంగా మేము మీకు తెలియచేయాలనుకున్నాము. సో ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. అలాగే థంబ్నెయిల్స్ కూడా బాగా పెట్టుకోండి. అండ్ థంబ్నెయిల్స్ వల్ల కూడా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇంకోసారి అయితే ఖచ్చితంగా ఇలాంటి తప్పుని ఎవరు చేయకండి. మేమైతే చాలా ఫీల్ అవుతున్నాం. 17K సబ్స్క్రైబర్స్ అంటే మాట కాదు కదా, చాలా అయితే కష్టపడ్డాం. సో ఇంకా బాధపడినా వేస్ట్. అందుకే మేము మళ్ళీ ఈ ఛానల్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇందులో అయితే వ్లాగ్స్ ఉంటాయి, కుకింగ్ ఉంటుంది, హెల్త్ టిప్స్ ఉంటాయి, మొత్తం ఉంటాయి, టెంపుల్ వ్లాగ్స్ అన్నీ ఉంటాయండి. సో మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. మీ సపోర్ట్ ముందు ఛానల్కి ఉండటం వల్లనే మేమైతే ఇంతవరకు వచ్చాము. సో అలాగే ఈ ఛానల్కి కూడా అంత సపోర్ట్ కావాలనేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఖచ్చితంగా అయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. ఇంకేమన్నా చెప్పు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్తో ముగిచేస్తాను ఈ పాయింట్తో. అంటే మేము ఓన్లీ ఫ్యామిలీ వ్లాగ్స్ లేకపోతే టెంపుల్ వ్లాగ్స్ పెడతామని చెప్పట్లేదు. ఇప్పుడు ఎలాంటి వీడియోస్ తీస్తే వ్యూవర్స్ బాగా చూస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారనే మెయిన్ కంటెంట్స్ ఉన్నాయో, ట్రెండింగ్ కంటెంట్స్, సో వాటితో మీ ముందుకు వచ్చి ట్రై చేస్తాము. ఇంకా కొన్ని విషయాల్లో నేను ఆ పాత ఛానల్ ఉండడం వల్ల నాకు కొంచెం హోప్స్ ఎక్కువై కొన్ని స్టోరీస్ చూస్ చేసుకొని రాసుకున్నాను, తీయాలి ఆ ఛానల్ అప్లోడ్ చేయాలనేసి, షార్ట్ ఫిల్మ్స్ లాగా. సో అయితే అన్ఫార్చునేట్లీ అట్లా అవడం వల్ల ఇంకా బాధపడడం తప్ప మనం ఏం చేయలేము. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా తప్పులు ఎవరైనా చేస్తారో కానీ వాటిని రెక్టిఫై చేసుకోవడం చాలా అరుదు. సో మేము చేసుకున్నాం తొందరగా, ఇంకోసారి అలా తప్పు చేయము. సో మేము చేసిన తప్పులు మీరు కూడా చేయకుండా ఉండాలని, సో జాగ్రత్త పడతారనేసి మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేము చేసిన తప్పు ఎప్పుడు ఎవరు రిపీట్ చేయకండి. దయచేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.